ప్రజలు వాక్య లేమితో బాధపడుతున్నారంటే అది ప్రజల తప్పు కాదు, బోధకుల తప్పు. మీదే కులం అని అంటే ఆర్కే మూర్తి కాదు, మాది బోధకులం అని అన్నారు ఆయన. సో ఈ కులం తప్పు అన్నమాట. ఈరోజు మనకి వాక్య లేమితో మనం కొట్టుమిట్టాడుతున్నాం. వాక్యానికి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. వాక్యం మనకు అవసరం. వాక్యం లేకుండా మనకి రక్షణ లేదు. తిమోతికి రాస్తూ ఆయన చెప్పాడు పౌలు, అది రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడు దాన్ని. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు రోమపత్రికలో. వాక్యం లేకుండా క్రైస్తవం లేదు, క్రైస్తవ విశ్వాసం లేదు. విశ్వాసం నాలో ఎలా పుడుతుంది క్రీస్తు పట్ల అంటే వాక్యం వినడం వల్ల పుడుతుంది, వాక్యాన్ని అర్థం చేసుకోవడం వల్ల పుడుతుంది, వాక్యానికి విధేయత చూపించడం వల్ల, సరిగా స్పందించడం వల్ల పుడుతుంది. వాక్యమే లోపించింది అనుకోండి, ఏం లేనట్టే. బైబిల్ క్విజులు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య, కానీ వాక్య జ్ఞానం లేదు. మనం జ్ఞానం అంటే ఏమనుకుంటున్నామంటే ఏ పేజీలో ఏముంది, ఎక్కడ ఏముంది, ఎవరు కొడుకు ఎవరు, ఎవరు ఏ ఊర్లో ఉన్నారు, ఇది అనుకుంటున్నాం మనం. మన క్విజులు కూడా మారాలి. క్విజ్ అంటే అది కాదు. ఎందుకంటే మనం చైతన్య నారాయణలో చదివి వచ్చిన తర్వాత ఇంతకంటే లోతుగా మనం ఆలోచించలేం. మన ప్రాబ్లం ఇది. మనకి వాక్యంలో ఉన్న సారం ఏమిటి? పౌలు రాస్తూ చెప్పాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. వాక్యం యొక్క అక్షరం కాదు, ఆ అక్షరం వెనకున్నటువంటి అర్థం ఏమిటి? ఆత్మ అంటే అక్కడ అర్థం అదనమాట. ద సోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని సారం ఏమిటి, దాని అంతరార్థం ఏమిటి, దాని పరమార్థం ఏమిటి? దీన్ని మీరు గ్రహిస్తే మీకు ఉజ్జీవం గ్యారంటీ. ఇది లేదు ఈ రోజున.